ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామంలోని 40వ శ్లోకంలో భగవంతుని నామాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 41వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 11 నామాలతో కీర్తించబడ్డారు. ఉద్భవక్షోభణో దేవశ్రీ గర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. ఈ శ్లోకంలో నామాలు గమనించిన ఉద్భవ, క్షోభణ, దేవ, శ్రీగర్భ, పరమేశ్వర, కరణం కారణం కర్త వికర్త గహన గుహ. ఉద్భవ, ఉత్ ప్లస్ భవ ఉద్భవ అనగా నిరామయ నిర్గుణుడగు పరమాత్మ తన అవ్యక్త స్థాయి నుండి ప్రకటితమగుటే ఉద్భవం. పరమాత్మ తన అవ్యక్త స్థాయి నుండి ప్రకటితమగుటయే ఉద్భవం. సర్వచరాచర రూపనామాలతో తనకు తాను ప్రకటించుకొనుటే ఉద్భవం. ఓ వృక్షం బీజదశ నుండి క్రమక్రమంగా వేర్లు, కాండం, కొమ్మలు, రెమ్మలు, పూలు, కాయలుగా అనగా సంపూర్ణ వృక్ష దశలో కనపడుటన్నది ఏ విధంగా జరుగుతుందో ఆ రీతిగా అవ్యక్త దశ నుండి వ్యక్తమగుటే ఉద్భవం. అట్లు ప్రకటితమగు పరమాత్మ ఉద్భవుడు. దీనినే శ్రీ లలితా సహస్రం మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి అని వివరించింది. ఈ వ్యక్తపరచు రీతిని శృతులు మరింత వివరంగా అవ్యక్తం నుండి మహత్తు, మహత్తు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, ఆ నీటి నుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి ప్రజలు కలుగుచు జగత్తు అనే సంసారం ఏర్పడుతోంది. ఇట్లు ఉద్భవించిన సృష్టి యందు అంతర్లీనమై సర్వకార్యములను చక్కబెట్టువాడగు పరమాత్మ శ్రీ మహావిష్ణువే ఉద్భవుడు, ఉద్భవ. తదుపరి నామం క్షోభణ. ఉద్భవ క్షోభణో. క్షోభం అనగా కలవరపాటు, స్పందన, కదలిక అని అర్థం. నిశ్చలతత్వం ప్రశాంత సంకేతం. సర్వజీవ వ్యాపారమునకు అతీతమైంది. మనస్సుకు అనగా భావించుటకు, వాక్కుకు అనగా వివరించుటకు, వివరణకు అందనిది ప్రశాంతం. ఎటువంటి స్పందన లేనిది. అదే మోక్షస్థితి, శాంతాకారం కూడా. దానిలో తాననేకం కావాలి అన్న పరమాత్మ సంకల్పమే స్పందన, ఇచ్ఛాశక్తి. దాని ఫలితమే ఈ చరాచర విశ్వం, విశ్వగత కర్మానుచరణ. ఈ స్పందన, ఇచ్ఛాశక్తి, క్షోభణం, కలవరపాటు. ప్రశాంతమగు నీటిలో కలకలం రేపునది ఓ చిన్న రాయే కదా. అలా స్పందించిన ఆత్మ స్థాయిలో కార్యరూపంలో ప్రవర్తించున్నది ఆ పరమాత్మయే కదా. ఓ సంకల్పంతో మనోబుద్ధులు, వాటి ప్రేరణతో జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వ్యాపారాలు, వాటి ఫలితంగా పాప పుణ్య వాసనలు, వాసానుగుణం జనన మరణములు సంభవించుచున్నవగు నదే కలవరపాటు, క్షోభం, క్షోభశక్తి. సృష్టికి మూలమవుతోంది. క్షోభింపచేయుటన్నది పరమాత్మ సంకల్పం. కావున పరమాత్మ క్షోభనుడుగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం దేవ. ఉద్భవ క్షోభణో దేవ. దివు అనగా క్రీడయని, దివ్యం తీతి దేవ అనగా క్రీడించు వారు దేవతలని, మరియు దివ్యతీతి దేవాహ అనగా ప్రకాశించువారు దేవతలని అమరకోశకర్త భావం. దేవతలనే దేవాహ అని కూడా పిలవటం, చెప్పటం విశేషం కూడా. దేవతలను దేవా అని ప్రస్తావించటం మహర్షుల అభిప్రాయంగా ఉన్నది. ఏకో దేవ సర్వభూతేషు గూఢః అని శృతివాక్యాన్ని అనుసరించి సర్వభూతములందు గూఢముగా అనగా మర్మముగా ఉండువాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క లీలా విశేషణములే వాని క్రీడా విశేషములు.
పరమాత్మ క్రీడలు ధర్మ రక్షణను, ధర్మ కర్మ ఆచరణకు ప్రేరణగా ఉంటున్నాయి. ఈ రీతిగా పరమాత్మ లీలా విశేష క్రీడలచే లోకరక్షణ జరుగుతోంది. లోకరక్షకారులను దేవుళ్ళుగా సంభాషించుచున్నారు. ప్రకాశ స్వరూపం అనగా మంత్రమూర్తులగు వారు దేవః అని కీర్తింపబడుచున్నారు. లీలా విశేషములతో ప్రసిద్ధి చెందినది శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం. జ్ఞాన ప్రకాశమైంది. దేవః అనగా శ్రీకృష్ణదేవుడని కీర్తించబడింది. ఆ శ్రీకృష్ణదేవుడే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం శ్రీగర్భ. ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ. శ్రీ అనగా సమస్త సంపదా స్వరూపం. వాటికి మూలమైన వాడు పరమాత్మ. అన్ని సంపదల కన్నా గొప్పది, అన్ని సంపదలకు అనుభవ సిద్ధమైనది పరమేశ్వర చైతన్యం. ఆ పరమేశ్వర చైతన్యమే శ్రీహి. శకార రకార ఈకార సమ్మేళన శబ్ద బ్రహ్మమే శ్రీహి. ఆనంద సంకేతం శకారం, తేజో సంకేతం రకారం. ఈ జ్ఞాన సంకేతంగా మంత్రశాస్త్ర భావన అనగా ఆనంద తేజో జ్ఞానానంద స్వరూపుడగు పరమాత్మ తత్వమునకు శబ్దస్వరూపమే శ్రీహి. ఇట్టి శ్రీతత్వమును తనలో కలిగినవాడు శ్రీ మహావిష్ణువు. సర్వోపాదులందు వ్యాపించి జగత్ వ్యాపారములకు మూల కారణమైనవాడు. సర్వోపాదులందు అహం స్ఫురణకు కారణమై నేను అను భావనకు తత్వమునకు సంకేతమైనవాడు. పంచప్రణవాలలో ఒకటి శ్రీహి. ఈ రీతి అర్ధస్ఫురణతో తనలో నింపుకొని ప్రకాశించు మహావిష్ణువే శ్రీగర్భ. తదుపరి నామం పరమేశ్వర. ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర. పరమం అనగా ఉత్కృష్టమైంది, శ్రేష్టమైనది పరాతత్వం. ఆ పరాతత్వమే ఈశ్వర చైతన్యం. ఆ ఈశ్వర చైతన్యమును శాసించువాడు ఎవరో వాడు పరమేశ్వరుడు. ఈశ్వరులకు ఈశ్వరుడు పరమేశ్వరుడు. ఈశ్వరీం ఈశ్వరాణం పరమేశ్వరి అని స్తుతివాక్యం. మా రమా మంగళదేవత అను అమరకర్తానుసారం మా అనగా లక్ష్మి, సంపద, శోభ అని అర్థం. సకల సంపదలు మాతో సూచించిన ఆ సంపదలందు అత్యంత శ్రేష్టమైన సంపద మోక్షం, ముక్తి. అదే పరమ. దానికి ఈశ్వరుడు అనగా ప్రభువు, కారకుడు ఎవరో వాడే పరమేశ్వరుడు. సర్వత్రా సర్వములో వ్యాపించి సర్వమును శాసించు లేక నియంత్రించువాడే పరమేశ్వరుడు. ఈ విషయాన్ని గీతాచార్యుడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతం యః పశ్యతి న పశ్యతి అన్నారు. సృష్టియందుండు సమస్త చరాచర భూతములందు వ్యాపించిన పరమేశ్వరుడను నేనే. నాశనం చెందు వస్తువులందు వ్యాపించినట్టి నాశనమే లేని పరమాత్మ తత్వమును పరమేశ్వరుని చూచు దృష్టియే జ్ఞానదృష్టి. సర్వభూతములందు వ్యాపించిన ప్రాణస్వరూపమే ఈశ్వరుడు. ఈ ప్రాణులను కాలమను పేరుతో నియమించి నియంత్రించు కాలస్వరూపుడే పరమేశ్వరుడని మహర్షుల వాక్కు. అందుకే పరమేశ్వరుని ఇంద్రియాతీతునిగాను కాలాతీతునిగాను కీర్తించినాయి. అట్లు కీర్తించబడ్డ పరమేశ్వరుడే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం కరణం. ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం. క్రియతే ఇతి కరణం. ఒక కార్యమును చేయుటకు పనికి వచ్చు పనిముట్టునే కరణం అని పిలవటం జరిగింది. వ్రాతకు పనికి వచ్చు కలమన్నది కరణం. సంకల్పించుటకు సాధనం లేక కరణం మనస్సు. వినుటకు చెవులు, మాట్లాడుటకు నోరు కరణములు. క్రియకు సాధనం కరణం. ప్రస్తుతం విశ్వరచనలో పరమేశ్వరుని సాధనమే కరణం. జగదుత్పత్తికి మూలమగు పరమేశ్వరుని సంకల్పమే కరణం. అదే ఏకోహం బహుశ్యాం అన్న సంకల్పమే కరణం. మనస్సులో ఏర్పడు భావాలు కార్యరూపం ధరించుటకు కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు సాధనంగా అనగా పనిముట్టుగా ఉన్నాయి.
కానీ పరమాత్మ పరంగా తానే కారణంగా ఉన్నాడు. ఏ విధంగా అంటే సంకల్పించుటలో కానీ, సంకల్పంలో కానీ, కార్యాచరణలో కానీ నిండినది ఈశ్వర చైతన్యమే. ఆ ఈశ్వర చైతన్యం లేక ఈశ్వరుడే సర్వానికి కర్త, భర్త, హర్త కూడా. దీనినే గీతాచార్యులు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదంత్యాపో న శోషయ మారుతః. పంచభూతములందు దాహక, శోషణ, ఛేదనాది శక్తులు పరమాత్మ శక్తి అంశాలు. ఆ శక్తులు వాటిలో ఆరోపించకున్నా అవి క్రియాశూన్యములని భావం. దీనిని అనుసరించి సర్వాత్మయగు పరమేశ్వరుడే సకల కార్యసాధనకు పనిముట్టు కారణం. అదే ఆయుధ పూజలోని మర్మం కూడా. తదుపరి నామం కారణం. ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం. కారయతీతి కారణం. ఓ కార్యమును చేయించున్నది ఏదో అదే కారణం. కార్యమును చేయుటకు గల ప్రేరణయే కారణం. సృష్టి యందు జరుగు ప్రతి కార్యమునకు కారణం అన్నది తప్పనిసరి. అనగా కారణం లేనిది కార్యమన్నది లేదు. కార్యకారణ సంఘాతమే ఈ జగత్తు. భౌతిక విజ్ఞాన దృష్టి అన్నది హేతువాదమే కదా. అలాగే సూక్ష్మాతి సూక్ష్మ దృష్టి విశ్వంలో మమేకమైన ఈశ్వర చైతన్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకొనుట ఆధ్యాత్మిక దృష్టిగా చెప్పబడింది. సృష్టి యందు ప్రతి అణువు పరమాణువునందు వ్యాపించినట్టి ఈశ్వర చైతన్యమే అటు పనిముట్టు అనగా కరణమునకు, కార్యప్రేరణకు అనగా కారణమునకు శక్తిగా ఉన్నదని మహర్షుల మాట. సర్వజగత్తునకు ప్రేరకుడు శ్రీ సూర్యనారాయణుడు. ఈ ప్రేరణనే ప్రచోదనమని అంటారు. కావున కారణములందుండి కార్యసాధనా తత్వముగా ప్రకాశించుచున్న వైష్ణవ చైతన్యమే కరణం కూడా. తదుపరి నామం కర్త. ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త. కార్యమును సాధించుటకు కారణమైన వాడు కర్త. అనగా కార్యమును ఆచరించినవాడు. పరమాత్మ సంకల్పించుటలోనూ దానిని కార్యముగా చేసి చూపుటలోనూ సర్వస్వతంత్రుడు. అనగా ఇచ్ఛాజ్ఞాన క్రియాస్వరూపుడు పరమాత్మ. ఈ మూడు శక్తులందుండి ప్రకాశించున్నది విష్ణు చైతన్యమే తప్ప ఇతరం కాదు. దీనికి నిదర్శనం గీతాచార్యుని మాట. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. సర్వమునకు ప్రభువును నేనే, నా వల్లనే సర్వసృష్టి ప్రవర్తించుచున్నది. అనగా జగత్ వ్యాపారం జరుగుతోంది. సర్వమును నడిపించు శ్రీ మహావిష్ణువు సర్వమునకు కర్తగా ప్రకాశించుచున్నాడు. తదుపరి నామం వికర్తాః. ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త. సర్వచరాచర సృష్టిని గమనిస్తే అది చిత్ర విచిత్రంగా కనపడుతుంది. వృక్షములలో దట్టమైనవి కొన్ని, ఏపుగా కొన్ని, చిత్ర విచిత్ర ఫలపుష్పములతో కొన్ని, ఓషధీ గుణాలతో కూడిన మొక్కలు కొన్ని, అనేక రూపక్రియలతో జంతుజాలములు, నదీనదములతో, పర్వతాలతో కూడినది ఈ సృష్టి. ఇట్టి విశిష్ట గుణరూపాలతో కూడిన సృష్టికర్త పరమాత్మయే వికర్త. పంచభూతములు, వాటి సమ్మేళనంతో ఏర్పడిన జ్ఞాన కర్మేంద్రియాలు, మనోబుద్ధి చిత్తం, అహంకారాలను, అంతఃకరణములు, నాడీమండలం, గుండె మొదలగు అవయవ వ్యవస్థల మధ్య అనుబంధంతో శరీరంలో వివిధ వ్యాపారములను నెరవేర్చు పరమాత్మ చిత్ర విచిత్రాది రూపనామ గుణ విశేషములకు కారకుడు కర్త వికర్త. నానా రూపగుణ విశేషములలో చరించుచున్నను తాను ఏమాత్రం వాటి స్పర్శలేక నిత్యం సత్యంగా ప్రకాశించు పరమాత్మ శ్రీ మహావిష్ణువే వికర్తగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం గహనః. ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో. వృక్షములు కదులుతున్నాయి, పూలు కాయలుగా ఫలవంతమవుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, జంతువులు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నాయి, ఇంద్రియాలు తమ తమ వ్యాపారాలందు ప్రవర్తించుచున్నాయి, సర్వ జగత్తు అనునిత్యం కర్మాచరణ యందు ప్రవర్తించుచున్నాయి. దీనికంతటికీ కారణమైందెవరు? కార్యములు అనుభవానికి వస్తున్నాయి. కార్యాన్ని కదిలించే శక్తి తత్వం.
కార్యములో తాదాత్మ్యతను చెంది అనగా మమేకమై కార్యానుభవము చేతవంతమవుతోంది, అనగా చేయటం జరుగుతోంది. అట్లు కార్యముతో తాదాత్మ్యతాభావంలో ఉండు ఈశ్వరాలేక విష్ణు చైతన్యం తెలియ సాధ్యం కాదు. ఈ రీతిగా సర్వాంతర్యామయగు ఈశ్వర చైతన్యమే గహనంగా సూచించబడుతోంది. శవమునకు కదులుచున్న శరీరానికి గల భేదం గహనం. కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులును శరీరక అంగాలు శవమునకు కదల్లేవు, శరీరమునకు సమానమే. వీటిలో కదలిక అన్నదే భేదం. కదలిక ఉంటే అది కదిలే శరీరం, కదలిక లేనప్పుడు అది శవం. ఈ కదలికయే పరమాత్మ దృశ్యమానం కాదు. దృశ్యమానం కాని ఈశ్వర చైతన్యమే గహనం, గహనుడు. దీనినే యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత అని అన్నది శ్రీదేవి సప్తస్థితి. అనగా ప్రపంచమునంతటినీ తనదైన చైతన్య స్రవంతిలో ముంచి తాను ముంచిన దానిలో తానే మునిగి తెలియ సాధ్యం కాని పరమాత్మ గహనుడు. తదుపరి నామం గుహః. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః. రూపనామ క్రియాగుణములు లేని శుద్ధ చైతన్య స్వరూపుడు పరమాత్మ, వాడే పరబ్రహ్మ. ఉపాసకానాం ధ్యానార్థం బ్రహ్మణో రూపకల్పన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సర్వత్రా వ్యాపించి జననం అంటూ లేని పరమాత్మ ఒక్కడే. అతడు బహురూప నామ గుణక్రియలతో ప్రకటితమవుతున్నాడు. దానికి కారణం తన్ను ధ్యానించి ఉపాసించు వారిని అనుగ్రహించుటకు. ఉపాసనకు గుణనామ రూపాలు ఆధారం. మనోబుద్ధులు ఒకదాని ఒకపై ఏకాగ్రతా భావం కలగాలి. దానికి రూపం అవసరం. నిర్గుణాన్ని రూపరహితమును భావన చేయుటన్నది అసంభవం కదా. సగుణంతో ఉపాసనను ప్రారంభించి ఆ సగుణ తత్వాన్ని చక్కగా వివేచించి దృఢత్వం పొంది సర్వత్రా నిండిన వస్తువు ఈ సగుణమే అని చక్కగా తెలిసినప్పుడు రూపగుణముల అవసరం లేక సర్వత్రా భావం దృఢమవుతుంది. అనగా ఏదైతే రూపనామాలతో భావించి ధ్యానించుచున్నావే అదే తత్వంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదను భావనలో స్థిరపడి అనుభవానికి తెచ్చుకొనుటే ఉపాసనా లక్షణం అని మహర్షుల బోధన. క్రమంలో రూపనామాలు అవసరం, అదే విగ్రహారాధన. దాని ఉపకరణములే నానా రూపనామాలు. ధర్మమును రక్షించుటకు దుష్టశిక్షణ, శిష్టరక్షణకు రూపం అవసరం. రూపం లేనప్పుడు కార్యాచరణ శూన్యం కదా. కార్యమునకు దానిని చేయువాడు చేయునది ఉండవలను కదా. అదే కర్త కర్తృత్వం. ఆ కర్తృత్వ భావన లేని కర్మాచరణే వికర్మ. ఈ స్థాయిలోని కర్మలు పరాతత్వమునందు లీనమై జీవుణ్ణి దేవునిగా మార్చుతున్నాయి. అదియే బ్రహ్మణో రూపకల్పన. ఈ క్రమంలో నిర్గుణ పరబ్రహ్మ సగుణ రూపుడై తన లీలా విలాసములను చూపుతుంది. ఇట్టి రూపనామాదులందుండు పరమాత్మతత్వమే గుహః. భగవంతుడు తనదైన మాయను తానే తనలో ఆరోపించుకొని రూపవంతుడై కార్యసాధనాకర్తగా ప్రకాశించుచున్నాడు. ఈ మాయా ఆవరణ చేత భగవత్తత్వం చూపుకు అందక, భావనకు అందక మర్మంగా ఉంది. అది ఏ గుహః. దానినే ఆవాజ్ఞాన సగోచరః అని చెప్పబడింది. అట్టి మనస్సుకు వాక్కుకు అందని పరమాత్మ విష్ణువే గుహః. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః.